ప్రభుత్వం అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పిస్తే రాజధాని అమరావతికి వచ్చేందుకు సిద్ధమని సచివాలయ మహిళా ఉద్యోగులు ప్రకటించారు. గుంటూరు జిల్లా వెలగపూడి వద్ద నిర్మిస్తున్న ప్రభుత్వ భవన సముదాయాలను సచివాలయ మహిళా ఉద్యోగులు సందర్శించారు. హైదరాబాద్ నుంచి 2 బస్సుల్లో వెలగపూడి చేరుకున్న ఉద్యోగులకు స్థానిక మహిళలు పూలతో స్వాగతం పలికారు, కుంకుమ పెట్టి ఆహ్వానించారు. గుంటూరు జిల్లా సంయుక్త కలెక్టర్ చెరుకూరి శ్రీధర్ తాత్కాలిక సచివాలయ నిర్మాణం జరుగుతున్న తీరును వివరించారు. ఇక్కడకు వచ్చే మహిళా ఉద్యోగులకు ఎలాంటి కష్ట నష్టాలు లేకుండా ప్రభుత్వం అన్ని జాగ్రత్తలు తీసుకుంటుందని తెలియజేశారు. రహదారులు, విద్య, వైద్యం, అద్దెలు లాంటి అంశాలపై మహిళా ఉద్యోగులు తమ అనుమానాలను జేసీ దృష్టికి తీసుకెళ్లారు. ఉద్యోగులు అడిగిన సందేహాలకు సంయుక్త కలెక్టర్ నివృత్తి చేశారు. Safety and security of the all employees working here is the responsibility of the government. దాని గురించి మీరు ఎటువంటి ఆందోళన పడాల్సిన అవసరం లేదు. ట్రాన్స్పోర్టేషన్ అదంతా కూడా ప్రభుత్వం పాయింట్ టు పాయింట్ అరేంజ్ చేసే అవకాశం ఉంటుంది. పెద్దగా రెంట్స్ లో వేరియేషన్ ఏమి ఉండదు. ఇక్కడ తక్కువగానే ఉంటుంది అక్కడికన్నా పోలిస్తే. మేము రాము అని ఏమాత్రం అనలేదు, ఎందుకంటే అక్కడ విభజన జరిగింది. ఆ రాష్ట్రంలో ఉండాలని మేము కూడా అనుకోవడం లేదు. మాకు కుటుంబాలు ఉంటాయి, మాకు పిల్లలు ఉంటారు. మీరు ఏ విధంగా మీరు అనుకుంటున్నారో ఉద్యోగస్తులుగా మాకు కూడా కొన్ని భావబంధాలు ఉంటాయి. కాబట్టి ఈ సమయంలో రాను అనలేదు. ఎవరైతే ముందుగా రావాలని కోరుకుంటున్నారో వారిని పంపించండి. వారి ద్వారా కొంత అడ్మినిస్ట్రేషన్ నడుస్తుంది. తరువాత మేము కూడా వచ్చి జాయిన్ అవుతాము.